కాల్ మీద పడిపోద్ది విను నీకు తగిలిందా హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో ఒక 2 రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చేసి జీరా రైస్, అలాగే కరివేపాకు పచ్చడి అనమాట. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రోజు సాటర్డే అనమాట. ఇంకా పిల్లలు మార్నింగే లేసిపోయి ఇంక బయట అయితే కూర్చున్నారు. నేను ఇంకా బియ్యం కడిగేసి బయటకు వెళ్ళి కూర్చున్నాను కాసేపు. ఇంక ఈ లోపల రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ని అయితే వాష్ చేసిన తర్వాత ఇప్పుడు జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఉప్మా ఇవి తిని చిరాకు వచ్చింది. ఇంకా అందుకే ఈ రోజు మార్నింగ్ రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా దాంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ అయితే వేసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర రైస్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అందులోనే కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ముందుగా ఉడికించుకున్నాను కదండి, అన్నం వేడిగా ఉందనమాట. అది బాగా చల్లారబెట్టుకుని ఇందులో అయితే వేసేసాను. మీరు కావాలంటే నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటదండి, చాలా బాగుంటది అనమాట జీరా రైస్ అయితేని. ఇంకా రైస్ వేసేసాం కదండి, ఇప్పుడు దానిపైన సాల్ట్ అయితే వేసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే, అంతేనండి. జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక నేను ఏం చేస్తున్నానంటే, వండింది లుక్ బాగా కనిపించాలి కదా అని చెప్పేసి ఇలా ఒక బౌల్లో అయితే వేసి పెట్టాను. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి బౌల్లో వేస్తే రాదనమాట. అదేంటంటే మూత ఏమో ఎద్దరేమో సన్నంగా ఉంది, లాన్ ఏమో లావుగా ఉంది. అదేమవుతుంది మనకి ఇడిపోతుంది కదా, రాదు. సో ఫస్ట్ అయితే ఇందులో వేసాను, మళ్ళీ రాలేదని చెప్పేసి తీయేసి ఇలాంటి ఒక గిన్నెలో అయితే వేసాను అనమాట. ఇది చూడండి, కిందేమో సన్నంగా ఉంది, పైన వచ్చినప్పటికి ఎలా అడుపుకున్నది కాబట్టి ఇలాంటి దాంట్లో బాగా వచ్చింది. సో మీకు ప్రజెంటేషన్ కూడా బాగా కనిపించాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను అనమాట. సో మా అమ్మాయి అయితే కేక్ అని చెప్పేసి పాట పాడుతూ ఉన్నది వెనకాల. సో చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తుందో జీరా రైస్ అయితేని. సో నేను ఒకటి చేశాను కదా, అది ఒకటి సరిపోదంట, వీళ్ళిద్దరికి కూడా చెయ్యాలన్నారు. ఇంకా ఎవరైనా తింటారో వాళ్ళకి సరిపడగా అలా చేసేసాను. ఇంక వీళ్ళిద్దరు అయితే తింటా ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేసుకున్నారనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా తినేస్తాడు. నైట్ మిగిలిన అన్నంలోనే నైట్ పాలు వేసుకుని అందులో పెరిగేసి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి తోడుపెట్టి ఎర్లీ మార్నింగ్ తింటే బాగుంటుంది కదండి. సో నేను ఎప్పటి నుంచో అలా చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ అంత అలాగా పెరిగి తోడుకోవట్లేదు అనమాట అంత బాగాని. సో నాకు ఎప్పటి నుంచి అలా తినాలని అనిపిస్తుంది, కాకపోతే అవ్వట్లేదు. సో ట్రై చేయాలి ఎప్పుడన్నా ఒకసారి అలాగా. సో ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసారండి. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈరోజు సాటర్డే కదా, పిల్లలకి 11:30కి స్కూలు. ఇంకా వాళ్ళకైతే నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను స్నానానికి, ఇంకా స్నానం చేయించడానికి. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి, ఇంకా గిన్నెలు అయితే తోమలనమాట. వీళ్ళు బండి మీద ఒక రౌండ్ అయితే వేయమన్నారు. ఇంకా ఒక రౌండ్ వేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఇంక నీళ్ళైతే కాకపోయి ఇంక ఇద్దరికి స్నానం చేపించేసాను. ఇంకా సాటర్డే కాబట్టి హెయిర్ వాష్ అయితే చేస్తానన్నమాట. మా అమ్మాయికి మోడల్ జట్లు అయితే వేస్తూ ఉంటాను నేను. అంటే ఇంకా పెద్ద హెయిర్ ఉంటే ఇంకా మోడల్ అయితే వచ్చాను నాకు. కాకపోతే ఇక్కడ అంత పెద్ద పిల్లలు ఎవరు లేరు వేయడానికి. మా అమ్మాయి హెయిర్ ఏమో చిన్నదనమాట. సో నాకు నేను వేసుకోవడానికి చాలా తక్కువ, అంత రాదు. సో ఎవరికన్నా వేయడానికి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మోడల్ జట్లు అన్నీ వేస్తూ ఉంటాను. ఇదివరకు తనజ సుష్మా కాదు తనజాకి అయితే వేసేదాను అనమాట. అంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా, మా ఆడవర్డ్స్ వాళ్ళ పిల్లలు. సో వాళ్ళకైతే వేసేదాను అనమాట మోడల్ జట్లు అన్నీ. సో ఇప్పుడైతే మా అమ్మాయికి ఇలా సింపుల్గా అయితే వేసేసాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళాం కదండి, ముఖం మీద చిన్న చిన్న ర్యాషెస్ కింద వచ్చినాయి అన్నాను కదా. సో దానికి ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు. ఇలాగ అది రాసేసి దానిపైన అయితే పౌడర్ అయితే రాసేసి బొట్టు అయితే పెట్టేసాను అనమాట. ఇంక విన్ను అయితే రెడీ అయిపోయింది. ఇంకా విరాజ్ని అయితే రెడీ చేయాలి. ఇంకా వాడికి అయితే డ్రెస్ వేసేసాను. ఇంకా పౌడర్ రాసేసి ఇంక తలదు వేస్తే ఇంక వీడు కూడా రెడీ అయిపోయినట్టే. మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, అలాగే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా లేదన్నదే కామెంట్ చేయండి. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఈ నెల 24 నుంచి జూన్ నెల 11 వరకు అయితే హాలిడే ఇస్తారంటండి. ఈ రోజు పేపర్లో చూసాం మేము. మా పిల్లలకైతే ఈ రోజే స్టార్ట్ అయినాయండి ఎగ్జామ్స్ అయితేని. సో ఇంక ఇప్పుడైతే మా అబ్బాయికి కాల్ మీద అయితే ర్యాషెస్ కింద వచ్చినాయని కదా, వాడికి కూడా రాసేసాను అనమాట.
ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలకి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి కదా. పిల్లలు అయితే మామూలు వాటర్ తాగట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సబ్జా వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను. సబ్జా గింజలు అయితే ప్యాకెట్ తీసుకొచ్చాను, కానీ అది ఏ డబ్బాలోనే వేయలేదు. డబ్బా ఏమీ ఖాళీ లేదని ఇప్పుడు ఆ చిన్న డబ్బా ఖాళీ అయింది, అందులో వేసాను. ఇంకా సగం అయితే ఉండిపోయినాయి. అవి అయితే కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర షుగర్ అయితే అయిపోయిందండి. సో షుగర్ లేదని చెప్పేసి చిప్స్ బిళ్ళలు ఉంటాయి కదా, సో అవి ఇందులో వాటర్లో వేసేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి గ్లూకోజ్ అయితే యాడ్ చేసానండి. ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది, కాకపోతే పులుపు తాగరనమాట వీళ్ళంత అలాగా. సో అందుకే ఈ రెండు మిక్స్ చేసి ఫస్ట్ మా అమ్మాయి బాటిల్ అయితే వేసేసాను స్కూల్కి పట్టుకెళ్ళడానికి. మా అమ్మాయి సబ్జా తాగదండి, అసలు ఏమీ తగలకూడదు అంటది. అందుకే గ్లూకోజ్ ఇంకా షుగర్, అంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చిప్స్ బిళ్ళనే వేసుకోవచ్చు అనమాట. సో అది కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు మా అబ్బాయికి వచ్చేసి ఇవి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట, సబ్జా గింజలు. సో మా అబ్బాయి అయితే తాగుతాడు ఇవి. సో ఇంక ఇవి వేసేసి ఇంకా పిల్లలిద్దరికీ బాటిల్లో వేసేసాను, ఇంకా స్కూల్లో తాగుతారు కదా అని చెప్పేసి. సో మా అమ్మాయికి వాటర్ తాగి అంటే బాగా చలవ చేసేసింది అనమాట, రొమ్మ పట్టేసింది. ఒక 3 డేస్ అయితే పెట్టాను స్కూల్కి. ఆ 3 డేస్లో కొంచెం తేడా చేసింది. సో అదండి, పెద్దవాళ్ళు అయితే నిమ్మకాయ పిండుకొచ్చి అందులోని ఇంకా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంక వాళ్ళైతే స్కూల్లో దేవటేసి వచ్చేసిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళే ముందు కరివేపాకు కడిగేసి ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. మీరు ఇలా లోతుగా ఉన్నది కాకుండా ఎల్లడుపు ఉన్నది అయితే తీసుకోండి, అప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే ఇందులో వేసుకున్నాను. ఆరబెట్టుకుంటాం అంటే ఎండలో ఆరబెట్టలేదు, నీళ్ళలో ఆరబెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పక్క అయితే తీసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, ఇందులో నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట. మీరు ఎల్లడుపు ఉన్న దాంట్లో వేసుకుంటే ఏంటంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఇందులో కొంచెం మెంతులు అనమాట. మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇది యాక్చువల్లీ ఎండుమిర్చితో చేస్తారు, పచ్చిమిర్చితో కూడా చేస్తారు. నా దగ్గర ఎండుమిర్చి అంత బాగోలేదు అనమాట, అందుకే పచ్చిమిర్చి వేసాను. ఇదంతా మిక్సీ జార్లో తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రేకలు అయితే వేసాను. ఇదంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ ఎంత చింతపండు వేసుకుని ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి. ఇంకా సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే కారం, పులుపు, తీపి తగిలితే బాగుంటుంది అనమాట కరివేపాకు పచ్చడి. సో ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా అన్నా తినేచ్చు. నేనేం చేస్తున్నానంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకబెడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు కదా. సో అది ఒక 2 డేస్ ఉండాలంటే మనకి ఈ విధంగా ఆయిల్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఎక్కువ ఆయిల్ ఏమీ వేయలేదండి, చాలా తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆయిల్ అంతా అది బీట్ చేసుకున్నది. సో అంతేనండి, చల్లారిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట. చాలా బాగున్నదండి టేస్ట్ అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. విరాజ్ కూర్చో. ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. వాళ్ళకి లంచ్ తినిపించి ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. సో అదే టైం ఏంటంటే మా హస్బెండ్కి కంపెనీ నుంచి పార్సల్ అయితే వచ్చింది, కొరియర్ అయితే వచ్చింది అనమాట. ఏంటంటే కంపెనీ నేమ్ తోటి టీ-షర్ట్లు అయితే పంపారు. సో ఇప్పుడు మా హస్బెండ్ ఒంటి మీద ఉన్నాయి, ఇవి 2 ఒకే కలర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే కంపెనీ నేమ్తో అయితే ఉంటాయి. సో డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంక ఇలాంటి షర్ట్లు వేసుకుని, అంటే ఈ టీ-షర్ట్లు వేసుకుని వెళ్ళాలంట. సో అదే ఇక్కడ సైజు కట్ట చూసుకుంటున్నారు. యాక్చువల్లీ పెద్ద సైజ్ అయితే చెప్పేస్తారు, వాళ్ళు ముందే అడిగారంట ఏంటి సైజ్ అన్నది. సో చెప్తే అదేమో ఎల్ అయితే టైట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఎక్సెల్ పెట్టారు, కాకపోతే ఇదేమో ఎక్సెల్ లూజ్ అయ్యింది. మీకు స్కూల్ డ్రెస్ ఉంది కదా, విన్నో విన్నో విన్నో, మీకు స్కూల్ డ్రెస్ ఉంది కదా, అలాగే డాడీకి డ్యూటీ డ్రెస్ అనమాట. బాబే ఎంత ఆనందమో.
కంగారి ఎలా చూడు పుచ్చిపళ్ళు ఓయ్ ఎలా చూడండి ఎలా చూడు విను సూపర్ విన్ను ఎంత బాగా బాగాలేదు ఇలా చూడు ఒకసారి రా బాయ్ బాయ్.